హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే చెట్టుకొచ్చేసి ఏందంటే దొండకాయలు దొరికినాయండి కొద్దిగా. అదొచ్చేసి ఇంక వీడియో పెడదామని పెట్టాననమాట. ఇక్కడొచ్చేసి ఏందంటే దొండ చెట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా మెయింటైన్ చేస్తా ఉంటే ఏందంటే కొంచెం అప్పుడప్పుడు వాటర్ పోస్తూ కొంచెం తెగులు రాకుండా చూసుకుంటే ఏందంటే కొంచెం దొండకాయలు దొరుకుతాయండి. ఇవేందంటే ప్రతి సీజన్‌లో దొరుకుతాయండి. అందుకని చెప్తున్నాననమాట. ఇవేందంటే ప్రతి సీజన్‌లో దొరుకుతాయి. మనకు జామ పళ్ళు గనక కొన్ని కొన్ని ఎలా దొరుకుతాయో ప్రతి సీజన్‌లో అలా దొరుకుతాయనమాట. అక్కడ కాయ వచ్చేసి ఒకటి చెనక్కాయ టైప్‌లో ఉంది చూసారు కదా! కొంచెం మోడల్ వచ్చేసి పల్లికాయలుంటాయి గదా! ఆ మోడల్‌లో అనిపించింది. అందుకని తీశాననమాట. ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి తెప్పించానండి. ఇంట్లో అయితే చేయలేదు ఇవాళ. ఇక్కడొచ్చేసి పొటాటో కర్రీ, నెక్స్ట్ దానిలోకి పల్లీ చట్నీ ఇచ్చారనమాట కాంబినేషను. ఇప్పుడే ఓపెన్ చేశానండి. ఇంకా పిల్లలొచ్చి ఎళ్ళిపోయారు. ఇక హడావుడిగా ఉంటది గదండీ! మార్నింగొచ్చేసి ఇగ వాళ్ళెళ్ళే వరకు హడావుడిగుంటది. ఇంక వెహికల్స్ ఒస్తాయి. ఇక వాళ్ళెళ్ళిన తర్వాత గానీ టిఫిన్ చేయననమాట. ఇక్కడ మీలొచ్చేసి రైస్ చేశానండి. ఇంకా కర్రీ వచ్చేసి ఏందంటే బీరకాయ శనగపప్పు అన్నాను కదా! అది చేశాననమాట మసాలా ఏసి. చాలా బావుంటదండి. శనగపప్పు వేస్తే పిల్లలు గూడా ఇష్టపడతారు. ఇంకా కొంచెం పప్పులు పప్పులుగా ఉంటది గదా! ఇష్టపడతారనమాట. పిల్లలు కూడా పప్పుల కూరంటారు. చాలా ఇష్టపడతారు. ఇదొచ్చేసి ఏందంటే ఇంకో కర్రీ వచ్చేసి సాంబార్ చేశాననమాట. సాంబారు ఇక సాంబార్ అంటే మనకి మునక్కాయలు గుర్తొస్తాయి గదా! అవి వచ్చేసి ఇంక ఒక్కొక్కసారి అన్ సీజన్‌లో దొరకవు గదండీ మునక్కాయలొచ్చేసి. ఒకవేళ దొరికినా అన్ సీజన్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయన్నమాట మునక్కాయలొచ్చేసి. ఇక మంచి సీజన్‌లో అయితే ఇక చాలా తక్కువగుంటాయన్నమాట. మునక్కాయలు దొరికే సీజన్ అయితే. ఇక్కడ ఇదండి వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.